హాయ్ ఎవరోన్, జగ్గంపేట దగ్గర చాణక్య డైరీ ఫామ్ లో ఉన్నాము. ఒకసారి బ్రదర్ డీటెయిల్స్ చేస్తున్నాము. దూడలు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సార్ రైతు సోదరులు నమస్కారం సార్. నాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట నేషనల్ హైవే అనుకుంటా సార్. డైరీ చాణక్య డైరీ ఫార్మ్స్ నా డైరీ వచ్చి సో హైవే కు పక్కనే ఉంటది. చూడండి సార్, నంబర్ 1 క్వాలిటీ సార్. ముర్రా క్వాలిటీ చూసారా, లోపల రింగ్ సార్. చూసారా ఎడ్డు క్వాలిటీ చూడండి సార్. బుర్ర కొమ్ము గట్ట. బ్రదర్ మీ డైరీ ఫామ్ దగ్గరికి రావాలంటే ఎలా రావాలి బ్రదర్? ఎవరైనా సరే బస్కి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మీరు ట్రైన్ కి వచ్చేలా ఉన్నారు అనుకో సార్. డైరెక్ట్ రాజమండ్రి దిగితే రాజమండ్రి జగ్గంపేటకి బస్సు ఉంటుంది సార్. డైరెక్ట్ గా నా ఫామ్ కి దిగచ్చు సార్ వాళ్ళు వచ్చి. లేదు ట్రైన్ కి రావాలనుకున్నా అనుకో, ట్రైన్ కి వచ్చినా రాజమండ్రి దిగాలి. లేదు బస్ బుక్ చేసుకుంటారు కొంతమంది. డైరెక్ట్ నా జగ్గంపేట బుక్ చేసుకుంటే డైరెక్ట్ నా ఫామ్ కి దిగుతారు సార్ వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. జగ్గంపేట నాకు ఒక 6 కిలోమీటర్స్ సార్, నాకు దగ్గరే. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు 5 నిమిషాల్లో. ఓకే, అట్లా సార్. దీని వయసు ఎంత? దీని వయసు 2.5 సార్. 2.5 ఇయర్స్ సార్. తొక్క పలసం సార్. చూసారా, మంచి మిల్క్ వైట్ సార్. చూడండి, సన్నకొట్టు లైన్ గట్ట మంచి అడ్డర్ క్వాలిటీ కూడా మంచి సార్. సన్నకొట్టు విధానం గట్ట రింగు హీట్ కి ఎందులోకి వస్తుంది? ఇది హీట్కి వచ్చి మళ్ళీ సీతకొట్ట కడేస్తుంది సార్. ఇప్పుడు వచ్చే సీతకొట్లో కడతారు సార్. ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది సార్. ఓకే, మంచి మెయిన్స్ లో పడితే మంచి మేప్ లో మంచి టాప్ సార్. చూడండి సార్, దీని వయసు 2.5 సంవత్సరాలు ఉంటుందా? 2.5 సంవత్సరాలు సార్ ప్రతిదీ. ఎన్ని ఓకే, నా దగ్గర 40 నుంచి 50 శాలరీలు ఉంటాయి సార్. నా దగ్గర వచ్చి 30 శాలరీలు ఉన్నాయి సార్. నా దగ్గర 2.5 years అలా ఉంటాయి సార్. 3 years లోపు ఉంటాయి సార్. చూడండి, దీని అట్టు క్వాలిటీ చూడండి సార్. బారు పక్క బారు కట్టండి. 2.5 సంవత్సరాలు ఎవరు తీసుకోవాలా? సంవత్సరం దూడలు ఎవరు తీసుకుంటే బెటర్? ఒకటి విషయం సార్, డబ్బులు అయిపోతున్నాయని చూసుకుంటే, డబ్బులు తక్కువలో కావాలనుకుంటే సంవత్సరం తీసుకుంటున్నారు సార్. లేదు మన తొందరగా మనకి రావాలి, తొందరగా అమౌంట్ తీసుకుపోయి ఎమ్మటే కట్టాలి అనుకుంటే ఇస్తారు. 2.5 రూపాయి ఎక్కువైనా మనం తీసుకున్న ఫలితం ఉంటుంది సార్. తొందరగా వస్తుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం లాగా తీసుకుంటే ఈ 2.5 సంవత్సరాలు ఎంత ఇస్తే ఇట్లా ఈ బ్యాచ్ మొత్తం యావరేజ్ ఎంత పడతాయి అందాజుగా? మొత్తం యావరేజ్ గా మొత్తం యావరేజ్ రేట్ వచ్చేది నా దగ్గర వచ్చి 42,000 పడుతుంది. 42,000 సార్ మొత్తం. చూడండి, ఇది జాఫ్రాబాద్ క్రాసింగ్ సార్. ఇదిగోండి జాఫ్రాబాద్ క్రాసింగ్ సార్. చూసారా సార్? అంటే 100% ఒరిజినల్ అయితే జాఫ్రాబాద్ నాకు దొరకదు సార్. ఇటు సైడ్ క్రాస్ స్పీడ్ సార్. మీ సైడ్ ఉండవు. నా సైడ్ అయితే క్రాస్ స్పీడ్ ఉంటుంది సార్. ఒరిజినల్ తెస్తాం అనుకుంటాం సార్. తొందరలో తెస్తాను. 100% మీకు వదులుతాను వీడియో గట్రా లైవ్ లోనే. మీరు చూద్దరికండి సార్. ఎట్లున్నాయి మీరు దూడల కోసం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లున్నాయి అమ్మకాలు? ఎట్లున్నాయి దూడలు? అంటే హైదరాబాద్ నుంచి వస్తారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ దూరం నుంచి బాగా వస్తున్నారు సార్. ఒకరు వచ్చిన 10, 20, 30, 40 పట్టుకెళ్ళిపోతున్నారు సార్. వచ్చిన మాత్రం లాటే పట్టుకెళ్తున్నారు సార్. 5, 3 పట్టుకెళ్తలేదు సార్. 5, 3 అయితే మన లోకల్ తీసుకుంటారు తప్పించి 10, 20, 30, 40 సార్. సో దూడలు ఎవరైనా సరే పెంచేటోళ్ళు కూడా 2, 3 పెంచుకుంటే ఏమి రాదు. దాని వల్ల ఈజీ ఉంటుంది సార్. 2, 3 పెంచుకోవడం వల్ల తీసుకుంటే 10, 15 తీసుకుంటే దాని వల్ల ఒక 5 పోనా టైం వేస్ట్. 2, 3 గంటల కోసం అంటే టైం టైం దాని వల్ల ఏమి రాదు. నాట్లు తీసుకుంటే ₹1 రాదు. ఏముంది సార్, ఇప్పుడు 15 ఆటలు తీసుకున్నారు సార్. ఒక 5 ఆటకి పెట్టుబడి ఖర్చు అవుద్ది. ఉన్న 10 ఆటలు ఆదాయం కనపడితే ఒకసారి అమ్ముతాడు కదా. ఇప్పుడు 15 లక్షల రూపాయలు వచ్చినాయి సార్. 5 లక్షలు మేము ఎన్ని తీసినా 10 లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది. ఒకసారి కనపడుతుంది. అది లాట్ తీసుకున్న వాళ్ళకి అట్లా సార్. మీరైతే మాత్రం 2, 3 అయితే వద్దని చెప్తారా? 2, 3 అంటే వాళ్ళంత దూరం చేస్తే వస్తా సార్. ఎందుకో మీకు దారి ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వద్దంటున్నాను సార్. టైం కూడా వేస్టే కదా. టైం వేస్ట్ సార్. మాకు చెప్పినా అర్థం కావట్లేదు. నాకు 2 కాలం 3 కాలం చెప్తున్నారు సార్. కానీ నేను వద్దని చెప్తున్నాను సార్. వాళ్ళు తీసుకుంటే 10, 5, 15. ఇది కూడా 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు సార్ ప్రతిది. చూడండి సార్, మంచి అడ్డర్ క్వాలిటీ గట్ట. చూసారా రింగ్ గట మంచి హెవీగా సైజ్ సార్. మంచి సైజ్ అయిపోతుంది సార్ పెయ్య. చూడండి, కాలు బారు గట మంచి బారు, నడుము బారు గట మంచి క్వాలిటీ సార్. మీరు ఇక్కడ చూస్తుంటే ఓన్లీ ఎండుగడ్డే పెట్టేటట్టున్నారు. ఓన్లీ ఒట్టిగడ్డే సార్. మన పచ్చగడ్డ ఏముండదు సార్. ఓన్లీ ఒరిగడ్డ ఉంటది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయినాక ఒరిగడ్డ మేపుకుని ఇబ్బంది లేదు ఇట్ల వల్ల. అయితే అంటే మీరంటే అమ్ముకొని కాబట్టి జస్ట్ వస్తుంది. పచ్చిగడ్డ వేసుకుని మంచి ఇంకా బాగుంటుంది. దూడ ఇంకా సైనింగ్ వచ్చేది సార్. దూడ మన దగ్గర నా దూడలు మనం అంత మెయింటైన్ చేయలేము కదా సార్. దట్టు వెళ్ళిపోతే సార్. మీకు ఎలా రేపు వారం వస్తే మళ్ళీ మీకు ఉండవు. మళ్ళీ బ్యాచ్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాయి సార్. ఈ వేళ రేపు ఈ వేళ ఉండవు సార్ మన దగ్గర. ఇవ్వండి,
ఇగో సార్ 2 years పే ఇది. ఇది 2 years 2 years సార్ ఇది సార్. ఇలాంటి 1.5 year దాటి 2 years లోపల ఉంది సార్ ఇది. 2 years కంప్లీట్ అవ్వలేదు ఇంకా. 1.5 year దాటి 2 years లోపల ఉంది ఇది అవుతే. ఇగో సార్ ఇవి 2 years ఇవి ఎక్కువ పడతారా? 1 year 1.5 year 2 years ఇవి ఎక్కువ పడతారా? కొంతమంది ఏంటంటే సార్ మనకి డబ్బులు తక్కువ వస్తాయి 10 సాలరీ ఎక్కువ వస్తాయి అనుకుంటారు తప్పించి దాని వల్ల ఈజీ ఏముంటుంది సార్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోద్ది. అంటే ₹1,00,000 తీసుకొని వస్తే ఒక 10 వస్తాయి 10 అనుకుంటా 12,000 10,000 అంటారు సార్. అది కరెక్ట్ కాదు సార్. మనకి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నా దగ్గర 15,000 స్టార్టింగ్ సార్. 25,000 మధ్యలో ఉంటుంది సార్. నువ్వు మాక్సిమం కూడా సంవత్సరం తెచ్చేటట్లేవు కదా? సంవత్సరం కనపడదు సార్. పెద్ద ఉంటుంది నా దగ్గర 10-15 ఉంటుంది సార్. తక్కువ సంవత్సరం 10-15 సార్. 2 years 2.5 years 3 years లోపు ఉంటాయి ఎక్కువ. చూసుకోండి సార్. ఇవి సార్ మన దగ్గర 15,000 నుంచి 25,000 మధ్యలో ఉంటాయి సార్. ప్రతిదీ ఈ బ్యాచ్ మొత్తం మంచి టాప్ క్వాలిటీ సార్. అటర్ క్వాలిటీ మంచి కలర్ క్వాలిటీ బుర్రలు గట్ట చూడండి. కొంతమంది తెలియక సార్ బుర్రలో రింగ్ తిరిగేయాలంటున్నారు సార్. ఈ వయసులో ప్రతిదీ ఏది రింగ్ తిరగదు సార్. మన క్వాలిటీ అనేది రిజల్ట్ కనపడుతుంది సార్ అంత తొందరగా. అలా బెండ్ అయ్యి కనపడతాయి సార్ ప్రతిదీ. ఇది చూడండి సార్. ఇప్పుడు మీరు కొనుక్కొచ్చేటప్పుడు ఏవేవి చూస్తారు? ఒక దూడను క్వాలిటీని మీరు ఎలా పోలుస్తారు? ఎలా క్వాలిటీ ఉన్నట్టు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు తెచ్చేది ఏంటి సార్? ఫస్ట్ బుర్ర సార్, కొమ్ము కోట చూసుకుంటాం, హెడ్ క్వాలిటీ చూసుకుంటాం, నడుం పారు చూసుకుంటాం, పక్క కాల్ పారు చూసుకుంటాం సార్. మెయిన్ విషయం ఇది. మనకి సైజ్ అవుద్దా అవదా 4 సన్నకోట్లు చూసుకుంటాం. అది ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఇది సైజ్ అవుతుంది, ఇది సైజ్ అవుతుంది, యూజ్ అవుతుంది అనేటట్టు మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సైజు మీకు అలాగనే ఎగ్జాంపుల్ మీరు అడిగితారండి. ఇదిగో ఈ దూడ ఎంత ఉంది సార్? ఇదిగో సార్ ఇప్పుడు ఆ వయసుకి ఎంత ఉంది సార్? ఆ క్వాలిటీ చూస్తారు కదా. ఈ వయసు రాబోయే చూసారు క్వాలిటీ అట్ట క్వాలిటీ ఎలా వస్తుంది సార్? కొమ్ము కొట్టు కానీ నొడుపుబారు కానీ అట్టర్ క్వాలిటీ కానీ పలక్ కానీ మంచి నంబర్ 1 క్వాలిటీ వచ్చేస్తారు. ఇలా దూడలు ఈ విధంగా తయారవుతాయి సార్ అవి ప్రతిదీ. అంటే ఒక మేప్లాస్ ఉన్న వల్ల కొంత బక్కగా అమ్మబడతాయి సార్. మీకు ఒక నెలలు మేపుకుంటే తయారైపోతాయి సార్. సో ఎవరైనా సరే ఇట్లాంటి క్వాలిటీలు తీసుకుంటే, ఈ టైప్ క్వాలిటీ తీసుకుంటే వాళ్ళకి 100% ఆదాయం ఉంటుంది సార్. లేకపోతే రేపు పొద్దున్న మార్కెటింగ్ పెట్టినా సేల్ కి తొందరగా అవుతుంది. సేల్ కావాలన్నా సరే క్వాలిటీ ఉండి కొంచెం వాళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటారు. రేపు ఒకవేళ వాళ్ళకి కట్టిన తర్వాత ఒక 4 నెలల మీద 5 నెలల లేకపోతే నిమిషం సరే కొంచెం సైజ్ అయ్యి క్వాలిటీ అయితేనే ₹1 అవుతుంది. లేకపోతే వాళ్ళు తీసుకుపోయిన దానికి సార్ వాళ్ళకి మోచుకుంది పట్టుకెళ్ళిపోరు. రేపు పొద్దున్న రోజు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అమ్మేద్దాం అనుకుంటున్నారు. ఈ వేళ మీకు 35,000 40,000 ఇచ్చాను సార్. ఇది ఓకే. ఆ వేళ వాళ్ళు అమ్మేస్తా అంటే 60-70 వస్తుంది సార్. ఆ వేళ కట్టించుకుండా అమ్మేస్తాయి. కట్టించి అమ్మితే మనకి 1,00,000 1,10,000 1,20,000 వస్తుంది సార్. అది 100% సార్. నిండు సుడి మీద చెప్తాను. నిండు సుడి మీద అయితే 1,20,000 వస్తుంది సార్. అంటే నిండు సుడి మీద ఇప్పుడు మీరు చెప్పిన రేట్లు పోవాలనుకుంటే అది సైజు కావాలా, దాని దగ్గర అడ్డర్ క్వాలిటీ ఉండాలా, ఆ రెండు ఉండి క్వాలిటీ ఉంటేనే వస్తుంది. అందుకనే సార్ మెయిన్ ఏంటంటే సెలెక్షన్ ఇంపార్టెంట్ అంటారు. మెయిన్ 100% మనం తీసుకున్నది ఇవాళ ₹2 ఎక్కువైనా మనం తీసుకున్న నంబర్ 1 క్వాలిటీ తీసుకుంటే రేపు పొద్దున్న రోజున మనకి అమ్ముకోవడం మార్కెటింగ్ మన ఇంటితో 10 మంది తిరగాలి. అది సార్ అదే చెప్తుంది సార్ రైతులకి. ఎంత మేర మిగులుతుంది మీ అంచనా ప్రకారం? బ్రో ఒక 10 దూడలు తీసుకుపోయి క్వాలిటీ దూడలు తీసుకుపోయి సాక్కుంటే ఎంత మేర మిగులుతుంది బ్రదర్? అంటే ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అంటే అవుతాయి సార్. ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అవ్వక సార్, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వక అయితే సార్ సుమారు లేదంటే ఈ వేళ 10 శాలరీ కదా సార్ 12 లక్షల రూపాయలు వస్తుంది సార్. శాంతికి 1,00,000 లాగా చేస్తున్నారు మీరు? శాంతి 1,20,000 సార్. 10 శాలరీ 10 లక్షలు సార్. 10-20 2 లక్షలు 12 లక్షలు సార్. అందులో వాళ్ళు చేసే ఒక సంవత్సరం మెయింటెనెన్స్ చేసి 10 ఆటల మీద కలిపి గట్టి కలిపి 4 లక్షలు పడుతుంది. అంటే ఒక మనిషి దాని మీద ఉంటారు సార్. అవును ఖచ్చితంగా ఒక మనిషి వర్కర్ ఉండాలి, దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి అదే ఆ మెయింటెనెన్స్ తీస్తారు. పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. ఈ ఖర్చు ఉండదు, తిప్పుకొస్తే సరిపోద్ది. అతని జీతం మినిమం లేదంటే 15,000 జీతం లేదు ఎవరో చేరి సార్ ఈ రోజు. అవును వర్కర్ అవుతాయి. వాడిని మెయింటెనెన్స్ చేసేస్తే సుమారు లేదంటే మనకి 8 లక్షల రూపాయలు మనకి ఆదాయం కనపడుతుంది 1 year. ఈ టైప్ క్వాలిటీ తీసుకుంటాం మనం. మరి ఇప్పుడు మీ దగ్గర దూడలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ విషయం వస్తుంది సార్. నా దగ్గర 10 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. ఎక్కడికైనా సరే ఆంధ్ర తెలంగాణ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. 10 తీసుకుంటే 5 తీసుకుంటే డీజిల్ లిమిట్ పెట్టుకుంటే పంపిస్తాం సార్. అంటే పెద్దవే చిన్నవే అట్లా ఏమన్నా పెద్ద ఎనబలు చిన్న ఎనబలు నా దగ్గర తీసుకుంటే నా డైరీకి వచ్చి నేరుగా వచ్చి డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటే 5 తీసుకుంటే డీజిల్ లిమిట్. డైరెక్ట్ అంటే మళ్ళీ దీంట్లో కూడా వేరే వాళ్ళని తీసుకొస్తుంటారా? అంటే కొంతమంది దళారులు ఉంటారు సార్. వాళ్ళు తీసుకోకుండా ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళ సొంత మంది తీసుకుని నాకు ఇబ్బంది లేదు సార్. వాళ్ళ తీసుకొచ్చి మనకు ఓకే. లోకల్ లో
మనిషి తీసుకొస్తే వాళ్ళ ప్రైస్ పెరిగింది సార్. ఓకే. అది నేరుగా రమ్మంటాను సార్, అంతేగాని. తీసుకొచ్చి చాణిక్య డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు పడ్డదూడలు అమ్మకానుకుంటే ఎవరికైనా కనుక్కుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.